వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ గారు వస్తా శ్రీకాంత్ గారి దగ్గరికి వచ్చి మళ్ళీ శుబ్లీ గారు ఏదో రైస్ చేశారు. శ్రీకాంత్ గారు మాట్లాడతారు ముందర. శ్రీకాంత్ గారు, ఏందని మీ స్టాండ్? లోక్సభలో ఏమో వ్యతిరేకిస్తారు, ప్రపంచం మొత్తం చూసి అబ్బా వైఎస్ఆర్సీపీ ఇరగదీసిందని. రాజ్యసభలో ఏమో దొంగసాటుగా మీరు మద్దతు ఇచ్చేస్తారు. ముందుగా డబల్ నైన్ టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు శుభోదయం. సార్, వసుదేవన్ గారు అటు చేసినటువంటి పార్టీ టీడీపీ పార్టీ అంటే ఒక పక్క మద్దతిస్తూ ఒక పక్క మద్దతు ఇచ్చి బయట అక్కడ మళ్ళీ మన రాష్ట్రంలో ఏమన్నా ముస్లింస్ ఓట్లు వెనుకబడతాయేమో, ఆల్రెడీ విజయవాడలో ఒక అతను రాజీనామా చేశాడు, ఆ బాటలో అందరూ ముస్లింస్ నడుస్తారేమో సోదరులు అనే ఉద్దేశంతో మాట మార్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ పార్టీకి ఆ స్టాండ్ ఉంటుంది. లోక్సభలో అయినా, ఇక్కడ రాజ్యసభలో అయినా, ఎటువంటి దాంట్లో పార్లమెంట్లో అయినా ఒకే స్టాండ్ మీద ఉంది. అది పత్రికలు అభూత కల్పనలు బాగా చూశారు, బాగా మాట్లాడించారు. ఈ తెలుగుదేశం పార్టీ సృష్టించిన విధానం తప్ప మరొకటి కాదు. ఏ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుందో మా పార్టీ అదే ఉంటుంది. కానీ తెలుగుదేశం మాదిరి అక్కడ ఒకటి, ఇక్కడ రాష్ట్రంలో వచ్చి అందరు వెళ్ళిపోతారేమో ముస్లిం సోదరులు అనే ఒకటి అనేది ఉండదు అని తెలియజేస్తున్నా. అదొకటి. అది అయిపోయిన తర్వాత మన ముస్లిం సోదరులకి ఇంతకుముందు మనం గోవధ గురించి చెప్పుకున్నాం. హిందూ సోదరులు తింటారు అని. మీకంటే కూడా మా హిందూ సోదరులు అందరూ కూడా చాలా నీతి నిజాయితీ నిబద్ధతగా హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవంగా బతుకుతారనేది గుర్తుపెట్టుకోవాలి. మా వాళ్ళు తినరు. మీరు అభాండం వేయొద్దండి ఏం చెప్తున్నా ముస్లిం సోదరులకి. మా వాళ్ళు ఎప్పుడు కూడా గోవును గోమాతగా తల్లిగా పూజిస్తాం మేము. అటువంటి దాన్ని మీరు వక్రీకరించి మాట్లాడడం సబబు కాదు. భారతదేశంలోనే ఏ ఒక్కరికి ముస్లిం సోదరులకి ఈరోజు మనము అక్రమంగా, ఇంతకుముందు మీరు చెప్పారు రాజులంతా ఆక్రమణదారులు అని, వారి వల్ల మీకు ఒక్క భూమి సెంటు వచ్చిందే తప్ప ఇది మిత్తం భారతదేశం అంతా హిందూ సోదరుల భూమే అనేది గుర్తుపెట్టుకోవాలి. వారు వచ్చిన తర్వాతనే వారు అందరికీ నజరాలు ఇచ్చి అక్కడ ఉన్న ఒకటి మంత్రులకు కానీ వీళ్ళకి కానీ మనకందరికీ వాళ్ళకు నజరాలు ఇవ్వడం వల్ల మీరు ఇక్కడ ఆస్తులు సంపాదించుకున్నారు అనేది ముస్లిం సోదరులంతా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అందరికీ తెలిసినదే, భారతదేశము హిందూ దేశము అంటే ఓన్లీ హిందూ సంస్కృతి సాంప్రదాయం మీద ఉన్న దేశమే. ఇంకా దీని గురించి చరిత్ర పోతే చరిత్ర వద్దు అంటారు. ఎందుకు మాట్లాడుకోకూడదు చరిత్ర? అంటే దీంట్లో అక్రమాల మీద, అన్యాయాల మీద మీరు చేసిన ఇవంతా బయటపడతాయని చరిత్ర వద్దంటారా? చరిత్ర ఉండాలి, చరిత్రను మాట్లాడుకోవాలి, చరిత్రకు అనుగుణంగా మనం నడవాలి. అంతే తప్ప చరిత్ర వద్దు, ఈ రోజు చూడండి ఈ రోజే మాట్లాడుకుందామంటే ఈ రోజు ఆక్రమణ అయిపోయింది, దురాక్రమణ అయిపోయింది, అంతా జరిగిపోయింది. అంటే హిందువుల యొక్క గొప్పతనం ఏమంటే ప్రతి ఒక్కరిని మత సామరస్యంతో, కులాల సామరస్యంతో అందరినీ హక్కున చేర్చుకున్నటువంటి హిందూ దేశం ఇది. కానీ ఈ రోజు కూడా మిమ్మల్ని అందరినీ ముస్లిం సోదరులను ఎవరు కూడా మేము ఇక్కడంతా కూడా మేము చేసుకోము. మీరంతా కూడా మా సోదరుల మాదిరే భావించుకుంటుంటాం. కానీ మీలోనే అరవకొరవ డిబేట్ లో ఉన్న మీ ఇద్దరు కాకుండా కొంతమందిలో కూడా అందరిలో కూడా ఆ భావన రావాలి. ఆ భావన వచ్చినప్పుడే మనము భారతదేశంలో మనందరము సోదరుల మాదిరి, అన్నదమ్ముల మాదిరి మెలిగి ఈ యొక్క దురాక్రమణలకు, దుశ్చర్యలకు, హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు ముస్లిం అని, హిందూ అని, క్రిస్టియన్ అని పోకుండా మనమంతా కూడా మత సామరస్యంతో అందరూ కూడా మెలగాలు అన్నది మా భావన. ఇక్కడ నేను అంటే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వచ్చి మాట్లాడుతున్నా. మన పండుగలకి పబ్బాలకి ఎక్కడ బ్యానర్లు ఉండవు. హిందువుల పండుగలకి ఏది హిందూ సోదరులు జరుపుకుంటున్నా. కానీ మొన్న నేను అప్రిషియేట్ చేస్తాను శుబ్లీ గారిని. శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పి చక్కగా రాములు వారు, లక్ష్మణుడు, సీతమ్మ, ఆంజనేయ స్వామి ఉన్న దాంతో ఆయన పంపించారు. ఐ లైక్ దట్ స్పిరిట్. అలాంటిది లేదు. మీరు హైదరాబాద్లో చూడండి. ఐ లైక్ దట్ స్పిరిట్. అట్లా రావాలంటున్నా. మనం డిబేట్లో ఆర్గ్యుమెంట్ పర్పస్ కోసం వాదించుకుంటామేమో కానీ అదర్వైజ్ మనం ఆ బ్రదర్హుడ్ మెయింటైన్ చేస్తాం. ఫరూక్ షుబ్లీ గారు మెయింటైన్ చేస్తారు, మన బాజీ గారు ఆయన జర్నలిస్టు, ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు. పాయింట్ వచ్చింది కాబట్టి ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం. బియాండ్ దట్ అక్కడేమి విభేదాలు ఉండవు. మాట్లాడండి మీరు. సార్, భారతదేశంలో మనం అంతా కూడా మత సామరస్యంతో ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఓటు రాజకీయంతో దీన్ని మరింత పెంచి పోషించి ఈ దుస్థితికి, ఈ స్థితికి తెచ్చినది కాంగ్రెస్ పార్టీని మనం అంతా కూడా ఘంటాపదంగా చెప్పగలం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి రాను ఓటర్లను అంతే ఓటు రాజకీయంతో
అంటే ముస్లిమ్స్ ఓటును కొంచెం ఆకట్టుకోవాలి, క్రిస్టియన్ ఓట్లను ఆకట్టుకోవాలి, హిందువులు ఎట్లా ఉన్ని లేకపోని మనకే వేస్తారన్న భావనతో అందరినీ రెచ్చగొట్టి ఈ స్థితికి తీసుకొచ్చినది కాంగ్రెస్ పార్టీనే. అందుకనే ఆ కాంగ్రెస్ పార్టీ రాను దేశంలోనే రాష్ట్రంలోనే పోకుండా మటు మాయం అయిపోతా ఉంది, ఎక్కడ కనపడడం లేదు. ఎందుకంటే వాళ్ళ గతం ఎందుకు కానీ మీ భవిష్యత్తు చెప్పండి. వాళ్ళ గతం నేను చెప్పేది సార్, వాళ్ళ గతం అంటే ఇంక ఉన్నట్లు మాట్లాడుకోవాలి కదా, ఒకసారి మాట్లాడుకున్నప్పటికీ అయిపోయింది. మా వాళ్ళు చేసిన భవిష్యత్తు అరాచకాలన్నిటికీ మా చెల్లుబిట్టి పడిపోయింది. మా భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే స్టాండ్ మీద ఉంటుంది. పార్లమెంటులో అయినా, రాజ్యసభలో అయినా, లోక్సభలో ఒకే స్టాండే. ఈ టీడీపీ పార్టీ వాళ్ళు దాన్ని మసిపూసి మారేడుకాయంటున్నారు. కానీ ఇది ఉండండి, ఇది చేసిండేది తెలుగుదేశం ప్రభుత్వమే. అక్కడ మాత్రం వారికి ఆపోజిట్ గా ఓటు వేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, విజయవాడలో ఒక సోదరుడు పోయాడు, అందరూ ముస్లిం సోదరులంతా కట్టకట్టుకొని వెళ్ళిపోతారనే భయంతో వారు మాట మారుస్తున్నారు అనేది నిజం అనేది నేను తెలియజేస్తున్నా. సురేంద్ర నాయుడు గారు ఒకసారి మీరు మాట్లాడండి. ఇప్పుడు శ్రీకాంత్ ఏదో మాట్లాడుకుంటున్నాడు, దానికి నేనేం సమాధానం చెప్తాను? ఆయనకు తెలుసు, ఆయనకు ఆత్మకు కూడా తెలుసు మనం ఆ డబుల్ గేమ్ ఆడినాం అనేది ఆత్మకు కూడా తెలుసు.